హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మేము నాగుల పంచమి రోజు ఏం చేస్తాము, పూజ ఎలా చేసుకుంటామని ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుచిత మినీ వ్లాగ్స్. సో మార్నింగ్ లేవగానే పనంతా పూర్తి చేసుకొని పూజ రూమ్ అంతా నీట్గా చేసేసుకొని పూజ స్టార్ట్ చేశాను. కానీ మన గవర్నమెంట్ హాలిడే ఉండదు నాగుల పంచమి రోజు. సో మా చెల్లెకి పాపం స్కూల్ కాబట్టి తనకి హాలిడే లేదు. వీడియో ఎందుకు తీస్తున్నావు అని తిడుతుంది, అయినా తీశాను. సో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. స్కూల్కి మళ్ళీ టిఫిన్ కావాలి కాబట్టి చెల్లెకి మమ్మీ వంట పని చేస్తుంటే నేను పూజ చేస్తున్నాను. సో నేను వీడియోలో చూపించినట్టు వీటికి నాగులు అంటాం మేము. సో నాగుల పంచమి రోజు దాన్ని వాటర్తో తుడిచేసి మళ్ళీ దాని మీదనే జాజుతో రాస్తాము. సో తర్వాత పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన తర్వాత జొన్న పిల్లలు ఉంటాయి కదా, వాటిని ఆవు పాలతోనే వాటి మీద అతికించాలి. సో నేను కూడా అంతే చేశాను. మళ్ళీ దీని మీద మనం వస్త్రాలు అంటాం కదా, కాటన్తో చేస్తాము. సో వాటిని కూడా నేను చేశాను. చేసిన తర్వాత వాటిని కూడా ఆవు పాలతోటి అతికించాను. రోజు ఇలానే చేస్తారా అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ముఖ్యమైనది వస్తువు ఏదైనా నాగుల పంచమి రోజు ఉండాలంటే ఆవు పాలు, అవి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వాటితోనే మనము కళ్ళు కడుగుతాం కదా మన వాళ్ళకి. సో తర్వాత ఇదంతా అయిపోయేలోపు, నేను పూజ అంతా చేసేలోపు, రెడీ చేసేలోపు మమ్మీ వంట అంతా చేసేసింది. ఇలా పీట మీద ముగ్గు వేసేసి వాటి మీద పెట్టేయాలి. మళ్ళీ అక్కడ మనం జొన్న పిల్లలు కూడా పెట్టాలి. తర్వాత దీపం పెట్టేసుకుంటే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయినట్టే. సో నైవేద్యం అంతా ప్రిపేర్ చేసుకోవాలి. నైవేద్యంకి పొయ్యిగూర కూడా కంపల్సరీ. మొత్తం వంట అంతా అయిపోయాక ఇలా నైవేద్యాలు కూడా పెట్టేశాము. మనం డ్రెస్సెస్ పెట్టాం కదా, వీటి ముందు ఇలా నైవేద్యాలు పెడతాము, అంటే పైన నాగులు అవి ఉంటాయి కదా. సో అంతే ఈ వీడియో. ఇంకెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.